వెల్కమ్ టు శ్రీ గిజ. ధ్యాన సాధన చేస్తూ మనం అద్భుతమైన పుస్తకాలని చదవడం కూడా ఎంతో అవసరం. ఒక యోగి ఆత్మకథ, అందులో మహావతార్ బాబాజీ గురించి చెప్పిన పుస్తకం. మహావతార్ బాబాజీ అంటే ఈ భూమి మీద పర్యవేక్షిస్తున్న పరమ గురువుల్లో అగ్రగణ్యుడు అన్నమాట. ఈ పుస్తకంలో ముఖ్యంగా యుక్తేశ్వర్ గారి పునరుద్ధానము అనే అధ్యాయము మొత్తం పుస్తకానికే తలమానికమైంది. తర్వాత చనిపోయిన తర్వాత శ్రీ యుక్తేశ్వర్ గారు సశరీరులుగా తిరిగి వచ్చి శ్రీ యోగానంద గారి మరణాంతర జీవితం గురించి అద్భుతంగా వివరించిన అధ్యాయం ఉంది. ఒక యోగి ఆత్మకథ పుస్తకం అందరూ చదవాలి. పిఎంసి శ్రీ గిజాలో యోగి ఆత్మకథ అది ఇస్తూనే ఉన్నాం. ఆ స్టోరీని మనం వినిపిస్తున్నాం ప్రతిరోజు. అది కూడా మీరంతా వినాలి. వినడం ద్వారా కూడా చాలా అద్భుతమైన ఆ బుక్ని మనం తెలుసుకోగలుగుతాం. అలాగే హిమాలయ యోగులు అలాంటి బుక్కు, యోగ సాధకులు తప్పకుండా స్వామి రామ అని చెప్పింది చేసిన ఆధ్యాత్మిక లోకానికి స్వామి రామ చేసిన ఎనలేని సేవగా స్వామి రామ మిగిలిపోతారు. అంత అద్భుతమైన పుస్తకం అది కూడా, హిమాలయ యోగులు. అలాగే ఓషో బుక్స్, సంభోగం నుంచి సమాధి అన్న పుస్తకం. సంభోగం అన్నది భౌతిక ఆనందాల్లో పరాకాష్ఠ అయితే దానికన్నా పరమమైనది ధ్యాన సమాధి స్థితిలో పొందబడే ఆత్మపరమైన శాశ్వతమైన బ్రహ్మానందం. అయితే సంభోగం సమాధికి అడ్డురాదు, ధ్యాన సమాధి స్థితి సంభోగానికి అడ్డురాదు. మానవులు కేవలం సంభోగ ఆనందం అభిలషిస్తున్నారే కానీ పరమానందకరమైన ధ్యాన సమాధి స్థితిని కోరుకోవడం లేదు. అందరూ విధిగా ధ్యానం ద్వారా, దివ్య జ్ఞాన ప్రకాశం ద్వారా జన్మ పరమార్థమైన ధ్యాన జ్ఞాన సమాధి స్థితిని కూడా పొంది తీరాలి అన్నదే ఓషో యొక్క పరమ సందేశం. రజనీష్ పుస్తకాలు చదివితేనే జీవితం, అవే వినోదం, ఆనందం, జ్ఞానం, విజ్ఞానం. ఓకే మాస్టర్స్, జీవితాన్ని నూతనం, నిస్సంకోచం, నిర్భయం, నిత్యానందం అయిన జీవన శైలిని దివి నుంచి భువికి దించ సాహసించిన దివ్యమూర్తి రజనీష్. అద్భుత జ్ఞాని ఓషో రజనీష్ పుస్తకాలు 650 పుస్తకాలు విస్తృతంగా విశ్లేషించారంట. అంత అద్భుతంగా ఉన్న బుక్స్ అన్నీ, ఎందరో మహానుభావుల బుక్స్ అన్నీ కూడా మనం ధ్యాన సాధన చేస్తూ చదివి తీరాలి. థ్యాంక్ యూ. లైక్, వాచ్, షేర్, సబ్స్క్రైబ్.